వండర్ఫుల్ విజ్డమ్ షేర్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు మోటివేషనల్ స్పీకర్ వివేక్ చంద్ర సార్. సో వీరు వచ్చేసి మెంటర్గా, ఇంగ్లీష్ భాష శిక్షకుడిగా, గైడ్గా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే వీరు లక్షలాది మందికి దిశానిర్దేశం చేస్తున్న ప్రముఖ ఇంగ్లీష్ భాష శిక్షకులు. వీరు 2009 నుండి ద సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెంటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అండ్ MBA, MCA ఇంజనీరింగ్ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కోచింగ్ నిర్వహిస్తున్నారు. వీరు పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అండ్ వీరి సేవలకు గాను అనేక పురస్కారాలు కూడా అందుకోవడం జరిగింది. వివేక్ చంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మార్నింగ్లో ఉందామా, ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోదామా? మార్నింగ్లో ఉందాం. ఒక ఆన్సర్. ఆఫ్టర్నూన్లో మెజారిటీ, ఇండియా మెజారిటీ ఫాలోస్ బాస్. ఓకే, చలో ఆల్మోస్ట్ వీఆర్. ఒక చిన్న పని చేయాలి. మీరు ఆల్రెడీ విన్నారు కదా, ఇంగ్లీష్ 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 అన్నారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ ఇంగ్లీష్లోనే 10th ఇంగ్లీష్లో 1 మార్క్ డిఫరెన్స్తో సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాను నేను. మళ్ళీ రాశాను, 26 ఇచ్చారు. మళ్ళీ సంవత్సరం గ్యాప్ తీసుకొని రాస్తే 56 ఇచ్చారు. సరే పోరా బాబు, నీతో మాకెందుకు లొల్లి అనుకొని పంపించేసినట్టున్నారు. అవునా? రైట్. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో యూత్ అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ మీరందరూ కూడా యూతేనా? యూతేనా? సరే, యూత్ అంటే యూత్ ఎనర్జీ చూపించాలి. ఎస్ ఐఎమ్ యూత్. ఎస్ ఐఎమ్ యూత్. ఐఎమ్ యూత్. I'm youthful. I'm powerful. I'm youthful. I'm powerful. సరే, నేను ఎప్పుడైతే పవర్ఫుల్ అంటానో ఐఎమ్ యూత్ఫుల్ అనాలి మీరు. ఓకేనా? మీరు యూతో నేను యూతో చూద్దాం. ఓకే, సరే. ఐఎమ్ పవర్ఫుల్. ఐఎమ్ పవర్ఫుల్. ఐఎమ్ పవర్ఫుల్. ఐఎమ్ పవర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ we may be, ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్ అని ఇంగ్లీష్ అట్లా వచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు. ఇట్లా 2 చేతులు ఎత్తండి, తెలుగు అని అర్థం, దాని అర్థం. ఓకేనా? ఇంగ్లీష్ వర్డ్స్ పడ్డాయి అనుకోండి, 2 చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ అమ్మా. అంటే నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటాను, మీరు ఏమన్నా అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ ఆర్ సో, సమ్ ఆఫ్ యూ. ఇదే వచ్చింది బాగా, ఇంగ్లీష్లో ఫెయిల్ అయినా గిదే లొల్లి. సరే, అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన ఆర్గనైజేషన్తో పాటు మిత్రులకు, మీరు నాకు ఒక 40 నిమిషాలు 45 నిమిషాల సమయాన్ని కేటాయించి, ఖచ్చితంగా వెళ్ళే ముందు వివేక్ కొంచెం పనికొచ్చే పని చేశాడు అనిపించుకొని మాత్రం ఖచ్చితంగా వెళ్తాను, అందులో డౌట్ ఏం లేదు నాకైతే. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశలతో మీ జీవితాన్ని, ప్రతి సంవత్సరం ఇదే జరుగుతూ ఉంటుంది కదా. చిన్నప్పుడు ఎప్పుడైతే న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ విషింగ్ చేసుకోవడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి మొదలుకొని మనకు ఎప్పుడు కూడా కొత్త సంవత్సరం అనగానే ఏదో తెలియని ఆశ. మనిషి అంటేనే ఆశావాది, ఆశతోనే బతకాలి, ఆశతోనే పోవాలి అనట్లేదు. ఆ ఆశల్ని కలలుగా మార్చుకొని వాటిని సహకారం చేసుకోవాలి. ఓకేనా? మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. సో ఆ ఆశలో వచ్చే సంవత్సరం నంబర్ బాగా అబ్జర్వ్ చేశారా? ద టోటల్ నంబర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ 9. అవునా? 9కి చాలా పవర్ ఉంది. కొంతమంది 9 ఫాలో అవుతూ ఉంటారు. అవునా? నాకైతే అటువంటి సెంటిమెంట్ ఏం లేదు. బికాస్ మై లక్కీ నెంబర్ ఈజ్ 3 అనమాట. మల్టిపుల్ ఆఫ్ 3 అగైన్ 9 అగైన్ ఆబ్వియస్లీ. సో దిస్ ఈజ్ వాట్ లైక్. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంగ్లీష్లో ఒక వర్డ్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో సెలెక్ట్ చేసినటువంటి ఒక వర్డ్ ఏంటంటే మేనిఫెస్టేషన్ అనేది ఒక డిక్షనరీ రికగ్నైజేషన్ పొందింది. ఎవరైతే ధ్యానము, యోగా, మెడిటేషను, స్పిరిచువల్ ఎనర్జీ, ఈ వొకాబులరీకి, ఈ పదజాలానికి అలవాటు పడ్డారో మీ అందరికీ తెలుసు, ఈ ప్రపంచంలో ఏదైనా 2 సార్లు సృష్టించబడుతుంది. ఎన్నిసార్లు? ఈ ప్రపంచంలో ఏదైనా 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మనిషి యొక్క మెదడులో. అవునా కదా? అంటే మెదడున్న వాళ్ళందరూ గట్టి చెప్తారనమాట. ఒకటి మనిషి ఉన్న మెదడులో సృష్టించబడుతుంది మొట్టమొదటిసారి. అది ఎవరైనా, ఏ కట్టడమైనా. ఈరోజు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అటువంటి ఈ ఆర్గనైజేషన్ కూడా ఒకప్పుడు గురువుగారి యొక్క మెదడులో తొలిచిన ఒక ఆలోచనే భావన.
తర్వాత రెండోసారి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనము దాన్ని రియాలిటీలోకి మార్చగలమో, మన కళలను సహకారం చేసుకొని ఎప్పుడైతే రియాలిటీలోకి మారుతుందో అది రెండోసారి అవుతుందండి. ఒప్పుకుంటారా? ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ పవర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో టుడే ఐ జస్ట్ వాంటెడ్, ఈరోజు మనం ఒకసారి కొత్త ఆశలతో ప్రారంభం కాబోతున్న కొత్త సంవత్సరానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి మీ ఏజ్ నెంబర్తో సంబంధం లేకుండా, మీ వయసుతో సంబంధం లేకుండా, మీ యొక్క బాడీ ఎనర్జీస్తో సంబంధం లేకుండా, ఎందుకంటే మనం ఎటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ మీద నిలబడ్డామంటే ఈ శరీరం ఎనర్జీ కంటే కూడా మనకు అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి స్పిరిచువల్ ఎనర్జీ బ్లెస్సింగ్స్ ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్లో మనం కలిసాం ఈరోజు. కాబట్టి ఈ శరీరానికి ఎంత ఎనర్జీ ఉందో అంతకంటే మించిన ఎనర్జీ మనకు కాస్మిక్లో ఉంది. అవునా కదా? ఫైన్, మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. మనిషి అనేది అది ఒక సుప్రీం పవర్ లాంటిది. కనెక్ట్ అయ్యే శక్తి మీ అందరికీ ఉంది, ఆ దేవుడు ఇచ్చాడు. గురువుగారి ఆశీర్వాదంతో అందరికీ వస్తుంది. ఓకే, కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడు ఎంతమంది ఆశలతో ఉన్నారు చెప్పండి. కొత్త సంవత్సరం నాకు బాగుంటుంది, చాలా బాగుంటుంది, అబ్బా ఈ దరిద్రం 24 అన్నీ టఫ్ టైం నడిచింది అబ్బా, అవునా? ఈ 24 ఎప్పుడు పోతుందేమో, ఎందుకంటే ఆ హారోస్కోప్ చూసినా, ఇక్కడ చూసినా, ఆ పందులు చూసినా, ఈ పందులు చూసినా, లేదు బాబా వచ్చే సంవత్సరం నీకు అసలు జనవరి 14 తర్వాత సంక్రాంతి పోయిన తర్వాత ఉంది చూడు, నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. పట్టుకొని చూడు ఒకసారి, ఆ మట్టి తీసుకొని ఎంటవాడు ఎవరైతే ఆ మాట చెప్పారో. కానీ ఇలాంటివి ఏం చేస్తున్నాయి? మన జీవితంలో మీ మీద ఒక ఆశను కలిగిస్తున్నాయి. అవునా? నిరాశ ఉంటే ఏమవుతుందో అందరితో వెళ్ళిపోతుంది ఇంకా మనకి. ఓకే, అండ్ ఫైన్ దెన్. సో అందుకని మనకి ఏవైతే కొత్త ఆశలు ఉన్నాయో వాటిని ఎలా సహకారం చేసుకోవాలో అనే అంశం మీద మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, ఏమాత్రం అవకాశం ఉన్నా చూద్దాం మరి. రైట్. సో వాట్ ఆర్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్? కొత్త సంవత్సరం మీరు ఎటువంటి గోల్స్ పెట్టుకుంటున్నారు, ఎటువంటి లక్ష్యాలను మీరు నిర్దేశించుకోబోతున్నారు? ఏమన్నా అవగాహన ఉందా? అబ్బాయి 3 రోజులు ముందు వచ్చి నువ్వు కొత్త సంవత్సరం అంటావు, ఆగు 31st వెయ్యాలి, పొంగిచ్చాలి, ఫస్ట్ రోజు మధ్యాహ్నం నుంచి 4 గంటల వరకు పడుకోవాలి, 2nd నుంచి కొత్త సంవత్సరం మొదలు చేస్తాం భయ్, నువ్వేంది 3 రోజులు ముందు వచ్చి, అవునా కదా? అలా అనుకుంటే అలానే అనుకోండి. కానీ ఒక్క 20 నిమిషాలు 24లో ఈ సంవత్సరం మీరు ఇదే రోజు లేదా జనవరి కొత్త సంవత్సరం 24కు మీరు పెట్టుకున్న లక్ష్యాలను ఒకసారి గుర్తెచ్చుకోండి. సరే, ఎలాంటి లక్ష్యాలు ఉండాలి ఏంటి అనే ఆ డౌట్ ఉన్న వాళ్ళ కోసం నేను ఒకసారి జస్ట్ రిఫర్ చేస్తాను. చూడండి ఎన్ని రకాలుగా లక్ష్యాలు పెట్టుకోవచ్చు మీరు అనేది. ఇట్ మే బి అ పర్సనల్ గోల్, ఇట్ మే బి వృత్తిపరమైన వ్యక్తిగతమైన గోల్స్ కావచ్చు, బిజినెస్ లేదా ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు, హెల్త్ లేదా ఫిట్నెస్ గోల్స్ కావచ్చు. హెల్త్ అండ్ ఫిట్నెస్ అనగానే ఫస్ట్ గోల్ ఏంటో తెలుసా? యూనివర్సల్లో ఏదో తగ్గాలి. పుష్పానేమో మనకు జూకుంగానాయి అన్నాడు, కానీ హెల్త్ అండ్ ఫిట్నెస్ కోచ్లు అందరూ కూడా నువ్వు తగ్గాలి, నువ్వు తగ్గియాలి, నువ్వు తగ్గాలి, నువ్వు తగ్గియాలి అంటున్నారు. ఏంటో తెలుసా? యూనివర్సల్లో టాప్ 3 గోల్స్లో ఉంది అది. నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు ఈ స్టేజ్లో, ఇక్కడ లేదండి, ప్రపంచవ్యాప్తంగా. అంటే ఎంత తీవ్రంగా ఉందో గుర్తెచ్చుకోండి ఒకసారి. అలాంటిది ఏదన్నా అనవసరమైనది ఉంటే తగ్గించే ప్రోగ్రామ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్. ప్రతి చిన్నదానికి అమ్మ నాన్న, అమ్మతో మాట్లాడను అనే అమ్మాయి, కొడుకు అబ్బాయి కావచ్చు, లేకపోతే అన్నా తమ్ముళ్ళు మాట్లాడడం, వాడు అట్లా వీడి ఇట్లా, వాడింది వాడికంటే అర్ధెకరం, అదేదో జోక్ ఉందన్నమాట. వాడు ఎదవ అంటే నేను ఎదవనర్రా అన్నట్టు, ఓకేనా? వాడు ఎదవ అంటే వాడు ఎదవనర్రా అన్నట్టు ఏమవుతుందంటే, మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. ఎప్పుడైతే ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ గోల్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, అన్ని రకాల సంబంధాలను మీరు ఈ సంవత్సరం ఏమన్నా కొంచెం కట్ చేసుకొని ఉంటే వాటిని రిపేర్ చేసుకునే ఆలోచనలు చేసే ఎంతమంది అలాంటిది ఏదైనా ఉందా ఇక్కడ? ఈ సంవత్సరం నేను కావాలని కట్ చేసుకున్నాను, నెక్స్ట్ ఇయర్ రిపేర్ చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. ఎంతసేపు అండి తెగే వరకు లాగటం అనేది ఈజీ, తెగకుండా కాపాడుకుంటూ కంటిన్యూ చేయడం అనేది టఫ్. అందులోనే ఉంటుంది మాధుర్యం. నీకేం తెలుసు
అంటే కొన్ని అన్నీ చూసిన కొన్ని యాక్చువల్గా ఇది తెల్లగా అయిపోయింది కాకపోతే నిన్ననే ఏషియన్ పెయింట్ వేసిన ఈ సెషన్ కోసం కనిపించనులే కానీ ఆల్మోస్ట్ రైట్. సో జాగ్రత్త ఉండండి. ఎవరైతే కిడ్స్ ఉన్నారో అమ్మ, పేరెంట్స్కి సంబంధించి ఏదైతే మీకు అటు ఇటుగా బిహేవ్ చేస్తూ ఉంటారో దయచేసి క్లియర్గా ఉండండి. ఈ సృష్టిలో మిమ్మల్ని అద్భుతంగా బ్లైండ్గా మనిషి నువ్వు మంచి పని చేసినా చెడు పని చేసినా చివరికి మళ్ళీ దగ్గరికి తీసుకునేది ఒక మదరు లేదా ఫాదర్ మాత్రమే. నీ జిగిరి జింగానియా జబ్బా దోస్తా అని ఎవ్వడు ఉండడు టఫ్ టైంలో. నువ్వు ఏదైనా సఫర్ అయ్యావంటే మాత్రం నువ్వు ఏ దాంట్లో అన్నా ఇరుక్కున్నావు లేదా సఫర్ అయ్యా అంటే మాత్రం ఈడ ఉన్నావు నువ్వు అంటే ఈ గాలి వైబ్స్ వైఫై జోన్ లాగా ఈ జోన్లో కూడా రాకుండా అటు నుంచి అట్నే టర్న్ తీసుకొని పోతాడు. జాగ్రత్తగా ఉండండి. కమింగ్ టు ది సోషల్ అండ్ కమ్యూనిటీ గోల్స్. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ఇది ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సోషల్ అండ్ కమ్యూనిటీ గోల్స్ అండి. ఓకే. అండ్ స్పిరిచువల్ గోల్స్ నేను దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్గా అయితే మీరు అబ్జర్వ్ చేశారా, యాక్చువల్గా మన ప్లాట్ఫామ్ మీద అది నెంబర్ 1కి వెళ్ళాలి. స్పిరిచువల్ గోల్స్ అనేది నెంబర్ 1కి వెళ్ళాలి మన ప్లాట్ఫామ్ మీద. కానీ నాకేమైపోయిందంటే కమర్షియల్గా వెళ్ళినప్పుడు నేను స్పిరిచువల్ ఎనర్జీ అది ఇది అని మాట్లాడితే అరే చెక్ కావాలా వద్దా అంటారు నన్ను. పేమెంట్ ఎక్కువ కావాలంటే ఇది పక్క పెట్టేసి మిగిలినవి మాట్లాడు, జోకులు అయ్యి పంచులు అయ్యి అటు ఇటు మాట్లాడు, మమ్మల్ని ఊపేసేయి. అవునా? ఎంత ఊపేస్తే అంత. స్పిరిచువల్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ ఇవన్నీ మాట్లాడితే ముసలోడు అంటారు. చెక్కు తగ్గుతుంది నాకు ఎందుకు. అందుకనే మనకు అత్యవసరమైంది అక్కడ పెట్టాను. మీరు అబ్జర్వ్ చేశారా, బేస్ ఎప్పుడు కూడా కిందనే ఉంటుంది, పైన ఉండదు. బేస్ ఎప్పుడు కూడా కిందనే ఉంటుంది, పైన ఉండదు. ఓకే. సో పర్సనల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎక్సర్సైజ్ కావచ్చు, లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్. జస్ట్ క్విక్గా కొన్ని జస్ట్ ఐడియా కోసం ఇస్తాను కొంతమందికి. ఫోన్స్ తీసుకొని కష్టపడే వాళ్ళు మీ ఫోన్స్ బంద్ చేసుకోండి, బ్యాటరీ అయిపోతుంది. దాని ఎనర్జీ కన్జ్యూమ్ చేయకండి. ఎందుకంటే మంచి కెమెరా రికార్డ్ అవుతుంది ఇక్కడ. బంద్ చేయండి, ఏం లేదు, ఫ్రీ ఉంది. యూట్యూబ్ ఓనర్ కూడా మనకు ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ పెట్టుకొని డేటా లేకుండా చూసుకోవచ్చు మనం. అది కూడా నేర్చుకోండి కావాలంటే. సో లెర్న్ అ న్యూ లాంగ్వేజ్. రీడింగ్ 1 book. బాగా బోరింగ్ రీడింగ్ అంటే. నెలకు ఒక పుస్తకం చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాస్టర్స్ కాకుండా, అసోసియేట్ మెంబర్స్ కాకుండా నెలకు ఒక్క పుస్తకాన్ని చదివేవాళ్ళు. ఒక్కటి అంటే ఒక్కటే అని కాదు, ప్రతి నెల ఒకటే అని కాదు, ఇయర్లీ 12 books. ఇయర్లీ 12 books. 24లో 12 books కంప్లీట్ చేశారా? ఓ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. 1 2 3. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ ఈస్ వాట్ లైక్. ఎందుకు సత్సంగత్యం? మీరు ఎవరితో ఉన్నారు, మీ చుట్టూ ఎటువంటి వాతావరణం ఉంది కాబట్టి అది మిమ్మల్ని మూవ్ చేసింది, అది మిమ్మల్ని మౌల్ చేసింది. మీ ఓన్గా మీరేం టేకప్ చేయలేదు దాన్ని. అవునా కదా? స్టార్ట్ అ గైడింగ్ గ్రాటిట్యూడ్ జనరల్ సంథింగ్, డెవలపింగ్ మార్నింగ్ రొటీన్. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ హెల్త్ అండ్ వెల్నెస్, ఎక్సర్సైజ్, బెటర్ స్లీప్ హ్యాబిట్స్. ఈరోజు నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ స్లీప్లెస్నెస్. కొందరికి రాదు, కొందరికి వద్దు. కొందరికి ఎందుకు రాదో ఒక పెద్ద ఆయన చెప్తాడు, దొంగకు సృష్టికి వ్యతిరేకంగా పనులు చేసిన వాళ్ళకు నిద్ర రాదట. మీకు గుర్తుందో లేదో? దొంగకి ఎప్పుడు వాడు నైట్లో అందరు పడుకున్నాక వాడు వెళ్ళాడు కాబట్టి వాడు నిద్రపోడు. సృష్టికి చెడు ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రము ఆబ్వియస్గా నిద్ర పట్టదు. సృష్టి నిద్ర ఇవ్వని వాళ్ళకి పీస్ ఇవ్వదు ఎలాగూ. ఓకే. సో అదృష్టం ఏంటంటే పత్రిజీ గారి ఈ అసోసియేషన్లో ఉండడం వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల మనకు అటువంటి ప్రాబ్లం చాలా తక్కువ ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నవాళ్ళు దయచేసి దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. దేన్ని? పీస్ని. ఓకే. న్యూ వర్క్ లైక్ ఎనీథింగ్, సెట్ అండ్ అచీవ్ స్పెసిఫిక్ ఫిట్నెస్ మైల్ స్టోన్స్, అటెండ్ వెల్నెస్ రియల్స్ అన్ని. ఇక్కడ మెంటల్ వెల్నెస్ అండ్ ఫిజికల్ వెల్నెస్ నడుస్తుంది. అవునా? మెంటల్ వెల్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆబ్వియస్గా ఫిజికల్ వెల్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేనా కదా? కొంతమంది ఉంటారు నీట్గా, నేను కాదులే, సూటు బూట్ వేసుకుంటారు, దిమాగ్ అంతా కూడా కచ్చర నడుస్తుంటుంది. అవునా కదా? అలా కాదు. ఎందుకంటే అలా ఉంటే నాకు యూనివర్స్ మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వడు. అందులో ఎటువంటి డౌట్ లేదు నాకు. లెర్నింగ్ అండ్ న్యూ స్కిల్స్. వయసుతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కాలంతో పాటు మనం మారుతూ ఉండాలి, లేకపోతే కాలం నేను మార్చేస్తుంది.
అవునా కదా? మార్పుతో పాటు మనం మారుతూ ఉండాలి. ఒకప్పుడు ఫోన్ అంటే ఎబ్బో భయపడ్డారు. ఈరోజు ఫోన్ లేని బాడీయే లేదు, మనిషి కాదు. ఒక ఫోన్ లేని బాడీ, కొందరు 3 ఫోన్లు, ఇంకోటి ఇక్కడ ఒకటి పెట్టి ఉంటాడు, ఇక్కడ ఒకటి పెట్టి ఉంటాడు. ఫైన్ దాన్. అంత ఫోన్లో కూడా ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం డబ్బులు తెచ్చుకోవాలి. ఈరోజు చిక్ కరో, థ్యాంక్ యూ బాస్ అనా. సో దట్ ఈస్ వాట్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లెర్నింగ్ అలాంగ్ విత్ ద టైమ్. మన సమయంతో పాటు మనల్ని మనము అప్డేట్ చేసుకోవటం. ఎందుకు జీవితం పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. ఈవెన్ గ్రాండ్ మదర్స్ వస్తారు నా దగ్గరికి, మా బేబీ డెలివరీకి ఉందండి, నేను అబ్రాడ్ వెళ్ళాలి, తనకి హెల్ప్ చేయడానికి ఎయిర్పోర్ట్లో మేనేజ్ చేసే ఇంగ్లీష్ అన్న నేర్పియండి అని. ఒక గ్రాండ్ మదర్ ఒకసారి ఆలోచించండి, పిల్లల పెళ్ళిళ్ళు చేసింది, ఇంటిని చక్కబెట్టింది, మొత్తం ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అయింది, ఇప్పుడు ఆమెకి ఇంగ్లీషు మనసులో పించింగ్. అంటే అవసరాలు ఎలా మారుతున్నాయి చూడండి. కొత్త అంశాలు నేర్చుకోవటం అనేది కంపల్సరీ. ఎవరైనా మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. అంటే అప్పుడు అనిపిస్తుంది, ఆమె లిటరల్లీ ఏడ్ చేస్తుందండి. ఎందుకంటే మా అల్లుడు ఇంగ్లీష్ మాట్లాడొద్దు అంటున్నారు పిల్లలతో. ఇలా కూర్చున్న వాళ్ళు కూడా మీరు ఇటువంటి వినొచ్చు, లేదా మన చుట్టూ జరుగుతున్న వాతావరణం ఇది. మా కోడలు పిల్లలతో, అత్తమ్మ పిల్లలతో తెలుగు మాట్లాడకండి అత్తమ్మ, మీరు వీడియో కాల్ చేసినప్పుడు లేదా అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు తెలుగు నేర్చుకుంటారు. ఏంటండి ఆ వయసులో ఇల్లు చక్కబెట్టిన ఒక గ్రాండ్ మదర్కి. కానీ తప్పదు బాబా. చలో, ఫైనాన్షియల్ గోల్స్, మేక్ ష్యూర్ దట్ 24లో మీరు ఏవైతే ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయలేకపోయారో, ఎక్కడ మిస్టేక్ జరిగారో, రిపేర్ ఏదైతే ఉందో దాని రిపేర్ని మొత్తం రివ్యూ చేసేసి దాని మీద వర్క్ చేయండి. ఖచ్చితంగా ఈ ఇయర్ అనేది అందరికీ సక్సెస్ రాబోతుంది. నేను పండితుడిని కాదు, ఆస్ట్రాలజీలు అసలనే కాదు. ఎందుకంటే ఓన్లీ ద సుప్రీం నంబర్ 9 బిలీవర్ని మాత్రమే నేను చెప్పగలిగేది ఏంటంటే మ్యాక్సిమం గోల్స్ ఆర్ గోయింగ్ టు బి అచీవ్డ్ నెక్స్ట్ ఇయర్. Social and relationship as it is it okay? కెరియర్ గోల్స్ ఖచ్చితంగా తీసుకోండి. కెరియర్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎంబీఏ చేసి లేదా ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదివి అమ్మా నాన్న డబ్బులు, నీ ఎనర్జీ, ఎమోషన్స్ అంతా ఆ బస్సులలో జర్నీ, ట్రావెలర్స్ లాగా బస్సులలో ఊగి చేసి తర్వాత నాన్న నాకు కిక్కు రాలేదని చెప్పేసి మళ్ళీ ఎంబీఏకి వెళ్ళిపోవటమో, లేదా నాకు కిక్కు రాలేదని చెప్పేసి మనలాగా కెమెరా పట్టుకొని ఐ వాంట్ టు బికమ్ అ ఫోటోగ్రాఫర్ అనటమో, ఇలాంటిది కాదు. కెరియర్ గోల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బీ కేర్ఫుల్. వాట్ ఈజ్ యువర్ ప్యాషన్, వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ వాయిస్. మీ పిల్లలకి ఇది చెప్పగలిగితే ఐ విల్ బీ హ్యాపీ. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఇక్కడ చాలా సంతోషిస్తాం. ఎందుకంటే అట్లా కాదు, ఒక అమ్మ అంటది నేను డ్యాన్స్ నేర్చుకుందాం అనుకున్నా కానీ నేను నేర్చుకోలేదు, నా బిడ్డ కన్నా నేర్పిస్తా. అబ్బా, బిడ్డ అప్పటికే ఇంత ఉంటుంది. నేను చూశానమ్మా, కొంతమంది ఉన్నారు అదృష్టంగా, అప్పుడు చూడాలి ఆ బిడ్డని. ఇంకా ఆ అమ్మాయికి ఇష్టమే ఉండదు. ఇంకొక ఆయన అంటాడు నేనైతే ఇది చేద్దాం అనుకున్నా, నా కొడుకుని ఇది చేస్తా, నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నా, నా కొడుకును ఆర్మీలో జాయిన్ చేపిద్దాం. ఆర్మీయా, వాడు ముందే నాకంటే చిచ్చోరగా తయారై ఉంటాడు, కిరాక్ గాన్ లాగా ఉంటాడు, ఆయన ఆర్మీ అంటాడు. ఫిట్నెస్ చెక్ చేసుకుంటే హార్డ్లీ పొద్దున్న లేచి 3 కిలోమీటర్లు వాకింగ్ కూడా చేయలేడు, రన్నింగ్ పక్కకు పెట్టు, ఆయన ఆర్మీకే పంపించాలని. అంటే నేనేమంటానంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది. దాన్నే ఫైండ్ యువర్ ప్యాషన్ లేదా ఫైండ్ యువర్ ప్యాషన్. నీ యొక్క పర్పస్ని కనుగొనే ప్రయత్నం మీరే కాదు, మీ పిల్లలకు మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళైతే మాత్రం అద్భుతంగా వాళ్ళు సృష్టిలో రాణిస్తారు అనేది వాస్తవం. ఇప్పటికీ కూడా అరే నాదంతా అయిపోయింది బై, నేను అన్నీ చూసేసిన, లేదు ఇంకేదో మిగిలింది బై, నువ్వు ఇంకా బతికున్నావు అంటే ఇంకా ఏదో మిగిలింది, దాన్ని పసిగట్టు. I'm powerful. I'm powerful. I'm youthful. I'm youthful. I'm powerful. I'm powerful. I'm youthful. I'm powerful. Thank you. So be careful while taking career goals and lifestyle goals అనేది లైఫ్ స్టైల్ డిసీజెస్లోకి వెళ్ళిపోయాం మనం ఆల్రెడీ. సో వాటికి సంబంధించినవి వాటికి అనుగుణంగా మనం లైఫ్ స్టైల్ గోల్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నౌ కొత్త సంవత్సర ఆశలతో ప్రారంభమవుతున్న మన 25ని వెల్కమ్ చెబుతూ మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి కొన్ని అంశాలను మనం డిస్కస్ చేద్దాం. న్యూ ఇయర్ న్యూ యూ. ఖచ్చితంగా కొత్త తరం కావాలా? కొత్త సంవత్సరం మనం కొత్తగా ఉండాలా? ఎంతమంది యూత్ ఉన్నారు ఇక్కడ? అందరు యూతేనా? ఇక్కడ తక్కువ ఉన్నారు యూత్, ఇక్కడ తక్కువ ఉన్నారు, 2 చేతులు ఎత్తేయచ్చు.
Okay, thank you so much. See, cheer up. Cheers to New Year and another chance for us to get it right. Okay, ఇవన్నీ కాదు కానీ కొత్త సంవత్సరం మనకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవసరమైన టూల్స్తో నేను వచ్చాను. వీలైనంత స్పీడ్గా తక్కువ టైంలో ఎక్కువ కొట్టేస్తాను. జాగ్రత్తగా పరిగెత్తాలి నాతో పాటు. రెడీయా? రెడీ 1 2 3 గో. సి, ఇది చాలామంది వినుంటారు ఆల్రెడీ. నేను మీకు ఎక్కువగా బోర్ కొట్టియకుండా త్వరగా దీన్ని క్లిక్ చేసి మెయిన్ ఏరియాకి వెళ్ళిపోతాను. సో గోల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే అందరూ స్మార్ట్ గోల్స్ అని చెప్తుంటారు. దానికంటే ముందు నేను ఒక మాట చెప్తాను. సెట్టింగ్ గోల్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు టర్నింగ్ ఇన్విజిబుల్ ఇంటూ ద విజిబుల్. ఇన్విజిబుల్ ఇంటూ ది విజిబుల్. అదొక్కటి అర్థమైతే చాలు, మ్యాటర్ అంతా అర్థమైపోయింది. గోల్స్ ఎందుకు సెట్ చేసుకోవాలి, మీకు లక్ష్యాలు ఎందుకు ఉండాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మమ్మ నాయనమ్మలు ఎవరైతే ఉన్నారో నీకు కూడా గోల్ అవసరం లేదంటే గోలగోలతో నువ్వు కొత్త సంవత్సరం నువ్వు మీ మనవరాలని సెట్ చేయాలనా, నీ కోడల్ని చక్కగా చేయాలనా, అల్లుడిని సెట్ చేయాలనా, లేదా మనవడిని సెట్ చేయాలనా చూసుకో, అది కూడా నీ గోలే. సి, ఏం చేస్తుంది? ఇందాక మనం ఫస్ట్ అనుకున్నట్టుగా సృష్టిలో ప్రతిదీ 2 సార్లు జరుగుతుంది. ఒకటి మన మనస్సులో, మైండ్లో, రెండోది మనం అది ఫిజికల్గా జరిగినప్పుడు. గోల్ సెట్టింగ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఇన్విజిబుల్గా మీరు అన్లెస్ మనం కనెక్ట్ అయ్యేంత వరకు అది మనకు కనిపించదు. సో ఖచ్చితంగా మీకంటూ కొత్త సంవత్సరం ఒక లక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆ లక్ష్యం ఎలా ఉండాలి అంటే చాలా స్పెసిఫిక్గా ఉండాలి. స్పెసిఫిక్గా ఉండాలి అంటే ఫస్ట్ మీ అనాలిసిస్ చెక్ చేసుకోవాలి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, దానికి సంబంధించిన అనాలిసిస్ వర్క్ చేసుకోవాలి. మనం చేయాలి. ఎవరు చేసేవారు, మనది మనమే చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అంటే రాదు కదా సార్, అప్పుడు యూ నీడ్ అ మెంటర్, అప్పుడు యూ నీడ్ అ గురు. మెజరబుల్, ఆబ్వియస్లీ, అచీవబుల్, సాధించగలిగేదిలాగా ఉండాలి. ఏది పడితే అది ఇక్కడ కూర్చొని నేను ఆస్ట్రోనాట్ అవుతాను లేదా అంతరిక్షానికి వెళ్తాను అలాంటి గోల్స్ పెట్టుకోండి. ఎవరు యంగ్స్టర్స్ పెట్టుకోండి, హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దట్ సబ్జెక్ట్. మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే, వాటి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు అటువంటి గోల్స్ పెట్టుకోకండి. రిలవెంట్, అది నీకు రిలవెంట్గా ఉండాలి. ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు అనుకుందాం, అందరు యూత్, మీరు అందరు నాకు తెలుసు. ఓకే, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఆ ఏజ్లో ఏదైతే వాళ్ళు ఫిక్స్ చేసుకోగలగాలో అదే చేసుకోవాలి. అందుకే రిలవెంట్గా ఉండాలి. రిలవెంట్ వచ్చేసి రెండో అంశం ఏంటంటే నా సబ్జెక్ట్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా బాడీ నేచర్ ఏంటి, నా ఫిట్నెస్ స్ట్రెంగ్త్ ఏంటి, వీటన్నిటిగా. రెండవది నా ఫర్దర్ జీవితానికి ఇది రిలేట్ అవుతుందా లేదా, ఇది నా నెక్స్ట్ లైఫ్కి రిలేట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొత్త లక్ష్యాలు సెట్ చేసుకుంటూనే ఉన్నాం మనం. కానీ ఏ సంవత్సరానికి 3వ రోజే వదిలేస్తున్నాం. వీటిని ఆరంభ శూరత్వం అంటాం. January 3rd or 5th రోజుకే డ్రాప్ అయిపోతారు. మళ్ళీ బిజీ రొటీన్ లైఫ్లో పడిపోతున్నారు చాలామంది. మీకు ఒక విషయం తెలుసా, మీరు విన్నారో లేదో, ప్రతిదానికి ఒక డే ఉంది కదా. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఆ డే, ఈ డే, మదర్స్ డే, డాడీస్ డే, సిస్టర్స్ డే, అవునా? అలాగే క్విట్టర్స్ డే కూడా ఉంది. క్విట్టర్స్ డే, ఎవరైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మధ్యలో దారుణంగా చేతులు ఎత్తేసి వదిలేస్తారో వాళ్ళందరికీ యూనివర్స్లో క్విట్టర్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తారు. చెప్పగలరు ఎవరైనా ఎప్పుడో అది? శివ క్విట్టర్స్ డే, లక్ష్యాలను వదిలేయటం, గివింగ్ అప్. ఓకేనా? చనిపోయినప్పుడు కాదు, మోస్ట్లీ 2nd Friday ఆఫ్ జనవరి మంత్ 2nd Fridayని క్విట్టర్స్ డే సెలబ్రేట్ చేస్తారు. కొన్ని చోట్ల 18th Jan సెలబ్రేట్ చేస్తారు. అంటే మన లక్ష్యాల యొక్క స్ట్రెంగ్త్ ఎంతనో అక్కడ తెలిసిపోతుంది మనకి. టైం బౌండ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చిన్న విషయం ఏంటంటే టైం బౌండ్ అనేది ఎవరైతే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో డివైడ్ యువర్ గోల్స్ ఇంటూ 5 levels. హౌ మెనీ లెవెల్స్? మీ చేతికి ఎన్ని వేలు ఉన్నాయి చూపించండి, చూద్దాం. చూపించండి. అందరి ఎవరికైనా 6 ఉన్నాయి? చూస్తాను, ఆగండి. అన్న కెమెరా ఒకసారి 6 ఉన్న వాళ్ళని తిప్పుదాం, ఆగండి. ఓకే, 5. Divide your goals into 5 levels, my dear young friends. The very first one is divide your goal into 100 days. Then make a time bound of 1 year, 3 years, 5 years, 10 to 15 years. It's very simple. Make sure that you will achieve. మీకు గుర్తుందా, చాలామంది కాల్ సీట్స్ అని వింటూ ఉంటాం. నెక్స్ట్ 100 days సెలబ్రిటీస్ కాల్ సీట్స్ దొరకదు.
విన్నారు ఎప్పుడన్నా ఆయన డేట్స్ దొరకట్లేదు అంటే ఆయన ఏమన్నా లేడా ఏంది భూమి మీదే ఉన్నాడుగా, మరి డేట్స్ ఎందుకు దొరకట్లేవు? దట్ మీన్స్ దట్ ఆల్ ద సెలబ్రిటీస్, ఆల్ ది అచీవర్స్, ఈ యూనివర్స్లో గ్లోబల్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ 100 days స్కెడ్యూల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అదృష్టము దురదృష్టం ఏంటంటే మన దగ్గర నెక్స్ట్ 1 week స్కెడ్యూల్ కూడా ఉండదు. ఎందుకు వాళ్ళు అచీవర్స్ అయ్యారు, మనం నాన్ అచీవర్స్లో ఉన్నారు చాలామంది అంటే అదే ప్రాబ్లం. సో సింపుల్ లాజిక్, 100 days అని నేను అన్ను, ఆ 100 daysని కూడా మళ్ళీ వాటిని 3గా డివైడ్ చేయండి, 30 days ప్రోగ్రామ్ పెట్టుకోండి, ఆ 30 daysని కూడా 7 days లైక్ స్కెడ్యూల్ చేయండి. సో టైమ్ బౌండ్, మేక్ షూర్ దట్ ఈ 100 days గోల్ ఎవరైతే సక్సెస్ఫుల్గా అచీవ్ అవుతారో 1 year గోల్ ఖచ్చితంగా అచీవ్ అవుతారు. 26 వచ్చేస్తుంది 3 times రిపీట్ చేస్తే, అవునా? చలో రిఫ్లెక్ట్, ఐ వాంట్ సమ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. 24లో ఎవరైతే గోల్స్ పెట్టుకున్నారో ఎంతమంది అచీవ్ చేశారో రేజ్ చేయండి యువర్ హ్యాండ్. రేజ్ యువర్ హ్యాండ్, రేజ్ యువర్ హ్యాండ్. హౌ మెనీ ఆఫ్ యూ అచీవ్డ్? వాట్ వాజ్ యువర్ గోల్? రికార్డ్ చేస్తున్నా నేను. ఓకే, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, అచీవ్ చేయలేకపోయారు? యా, విత్ యువర్ పర్మిషన్ ఒక ఇద్దరు ఇక్కడికి రాగలరా? ఎందుకు అచీవ్ చేయలేకపోయారు అనుకుంటున్నారో చెప్పగలరా? డబ్బులు సంపాదించడం కాకుండా. సో దట్స్ అ డిఫరెంట్ సినారియో. డబ్బులు సంపాదించాలి అంటే అది ఒక కళ, మళ్ళా అది కూడా అన్ని 64 కళల్లో అది ఒక కళ. సార్ దొంగతనం కూడా కళ అనకండి, డబ్బులు తొందర సంపాదించవచ్చు, దొరికిపోతే లోపలికే పోతావు, ఇంకా లైఫ్ లేదు మళ్ళా. ఎస్ సార్, ప్లీజ్ కమ్. సో ఒక ఇద్దరు అండి, ఒక ఇద్దరు. చలో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. 1 2 1 2 3. 24 గోల్ ఏంటి? మీరు ఎందుకు అచీవ్ చేశారా, చేయలేదా? చేయలేకపోతే ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? 24 గోల్ కాదండి, నాకు ఊహ తెలిసిన నుంచి ఒక గోల్ పెట్టుకున్నాను. ఓకే, నేను స్పిరిచువల్ గురూజీగా, పత్రిజీ గారి లాగా ప్రపంచం అంతా తిరగాలని చెప్పి నేను గోల్ సెట్ చేసుకున్నాను సార్. ఓకే, ఆ గోల్ కోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 23, 24, 22 అన్నీ అయిపోతున్నాయి, కానీ ఆ గోల్ నేను ఇప్పటికీ ఒక 5% మాత్రమే రీచ్ అయ్యాను. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా 9 is divine నెక్స్ట్ ఇయర్, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో పత్రిజీ గారి లాగా వరల్డ్ మొత్తం నేను తిరగాలి, ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. ఖచ్చితంగా ఈ ఇయర్లో అది రీచ్ అవుతానని గట్టి సంకల్పంతో మీ క్లాస్ విన్న తర్వాత నేను ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను సార్. దిస్ ఈజ్ మై గోల్. థ్యాంక్ యూ సో మచ్. సో యూనివర్స్ గోల్ కాబట్టి యూనివర్స్కి అప్పచెప్పేద్దాం. సరెండర్ టు యూనివర్స్. ఓకేనా? ఒకవేళ చిన్న చిన్నవి ఏమన్నా అయితే నేను చెప్తాను, కొన్ని సొల్యూషన్స్, టిప్స్ ఇస్తాను నేను. యా సార్, థ్యాంక్ యూ, ప్లీజ్. పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అది ఈ సంవత్సరం ఓపెన్ చేయాలనుకున్నాం, కానీ అది అవ్వలేదు. అది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాను నేను. ఎక్కడ సార్? మోర్జంపాడు. మోర్జంపాడు. ఓకే, మీరు పెట్టుకున్నది ఏంటి? మీ పర్సనల్ గోలా, యూనివర్సల్ గోలా? యూనివర్సల్ గోల్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను అనుకున్నప్పుడు ఫుల్ఫిల్ అవ్వండి, సాగుతాయి. ఎప్పుడైతే మూమెంట్ అది కంప్లీట్ అవ్వాలని యూనివర్స్లో డిసైడ్ చేయబడిందో బై గాడ్స్ అండ్ యూనివర్స్, అప్పుడే అది ఫుల్ఫిల్ అవుతుంది. సార్ అనుకుంటుంటారు అబ్బా అవ్వట్లేదు. సార్ ఎంత గింజుకున్నా అవ్వదు, ఎప్పుడు అవ్వాలో అవ్వదు. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అయిపోతుంది సార్. థ్యాంక్ యూ. పర్సనల్ గోల్స్తో రాగలరు ఎవరన్నా? పర్సనల్ గోల్స్. పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను, అది అందరూ జ్ఞానులు అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదండి. నేను ఇంగ్లీష్ అని చెప్పారు, నేను ఏం వాడాను? తెలుగే వాడుతున్నారండి కొన్ని పదాలు నాకు అర్థం. ప్రశాంతంగా నిలబడండి. సో మీ గోల్ ఏంటి? నా గోల్ పిరమిడ్ కట్టి అందరూ జ్ఞానులు అవ్వాలి, అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి, అందరూ మాంసాహారులు కాకుండా శాకాహారులు ఉండాలని నా సంకల్పం అండి. మీ సంకల్పానికి శక్తి. అందుకేనండి మీ శక్తి. ఎక్కడ ఏ ఊర్లో అమ్మా? ఆకువీడి దగ్గర తాడినాడ అనే పల్లెటూరు అండి. ఓకే, ఆకువీడి దగ్గర తాడినాడు. ఓకేనా? పిరమిడ్ సంకల్పం. నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్లో అవకాశం ఇస్తే మళ్ళీ కలుద్దాం. ఆ రోజు మీ సక్సెస్ స్టోరీస్ షేర్ చేయాలి. ఓకేనండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ యంగ్స్టర్స్, Actually, I wanted to clear my prelims of UPSC in 2024లో UPSC ప్రిలిమ్స్ క్లియర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ కుడెంట్ క్లియర్ చేయలేకపోయాను.
That's it. సో వాట్ మే బి ద రీజన్స్? ఏ కారణాల వల్ల క్లియర్ చేయలేకపోయాం? Because due to బికాజ్ ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము అంటే నెక్స్ట్ టాపిక్ ఈజ్ లైక్ ఎ రివ్యూ ఆఫ్ లాస్ట్ ఇయర్. ప్రతి సంవత్సరం మీరు గోల్స్ పెట్టుకుంటూ కూడా రిఫ్లెక్ట్ అవ్వకపోతే, మీ గత సంవత్సరానికి సంబంధించిన అంశాలు రిఫ్లెక్ట్ అవ్వకపోతే కొత్త సంవత్సరం ప్రాసెస్ ఫ్రీగా ఉండదండి. రిఫ్లెక్ట్ అండ్ రిపేర్. ఏం ఆపిందో మీకు తెలియకపోతే అది ఎప్పుడూ ఆపుతుంది. ఇయర్ కాదు, అది గత 3-4 ఇయర్స్ నుంచి ఆపుతుంది. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఆపుతూనే ఉంది. బాగా తగిలిన వాళ్ళకి తగులుతుంది అది తెలుసు కదా, అవునా? సో అది ప్రతి సంవత్సరం ఆపుతుంది అంటే మీరు దాన్ని అక్కడికి కట్ చేయకపోతే మీరు చివరి శ్వాస వరకు అది ఆపుతూనే ఉంటుంది మిమ్మల్ని. సో ద వెరీ ఫస్ట్ థింగ్, గోల్స్ పెట్టుకోవడం ముఖ్యం కాదు. గోల్స్ పెట్టుకోవడానికంటే ముందు గత సంవత్సరం నేను ఎందుకు చేయలేకపోయాను, ఏది ఆపింది, ఎందుకు ఆపింది, ఈ క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ ఖచ్చితంగా కావాలి. సో మీ గోల్ ఎందుకు 24 ఆపిందా మిమ్మల్ని? no. మరి ఏం ఆపింది? Because actually నేను పార్ట్ టైం వర్క్ చేసుకుంటున్నాను సార్. సో టైం స్కెడ్యూల్ చేయలేకపోయాను. couldn't cope up with that. ఓకే, ఓన్లీ యూ కుడెంట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, అవునా? మిమ్మల్ని మీకున్న రిసోర్సెస్, బాడీ యూజ్ రిసోర్స్ కావచ్చు, మైండ్ రిసోర్సెస్ కావచ్చు. ఇఫ్ ఎనీ వన్ కమింగ్ కమ్ ఫార్వర్డ్. వాట్స్ యువర్ నేమ్? సుభాశ్రీ ఫ్రమ్ తిరుపతి సార్. ఫ్రమ్ తిరుపతి. ఓ గ్రేట్. అరే పెద్ద ఆయన నాన్నే పెట్టుకొని ఇంకా తడుపడుతున్నావు ఏంటమ్మా నువ్వు అంటే ఆయనకి ఇవ్వాల్సిన సరిగ్గా ఇవ్వట్లేదు నువ్వు. సార్ నో. Okay, no issue. Fine, it's very simple. That is what like stopping. She's working and preparing. See my dear young friends, believe it or not, part time job చేస్తూ జీవితంలో చాలా అచీవ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కావాలంటే చూసుకోండి. అమ్మా నాన్న ఏసీ రూమ్లో పెంచి కోళ్ళ ఫారం లాగా చదివిస్తున్న పిల్లలతో పోల్చుకుంటే పేపర్ వేసి లేదా పార్ట్ టైం జాబ్ చేస్తూ కాలేజ్ చదువుకొని అచీవ్ చేసిన వాళ్ళే యూనివర్స్లో ఎక్కువగా ఉన్నారు. సో డెఫినెట్లీ యూ విల్ అచీవ్. బట్ ఓన్లీ ద థింగ్ ఏంటంటే నీ రిసోర్సెస్ ఎక్కడున్నాయి నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. స్పీడ్ రీడింగ్ స్కిల్స్ కానీ టైం మేనేజ్మెంట్ ఏరియా నువ్వు ఫోకస్ చేయాలి. మరి ద స్పాన్ ఆఫ్ ఫోకస్, ధ్యానంలోకి వచ్చావు కదా, ఫోకస్ పెంచుకుంటే సరిపోతుంది. యా ప్లీజ్ కమ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, ఐఎమ్ శ్రీలత. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. యాక్చువల్లీ చేయలేకపోవడం కాదు, పోస్ట్పోన్ అవుతుంది. నేను 2023లో ఎస్ఎస్సి ఎగ్జామ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాశాను. జాబ్ చేసుకుంటూనే సైడ్కి చదువుకుంటూ ఫ్రెండ్స్ హెల్ప్తోని రాశాను. అనుకోకుండా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. అయితే ఆ ప్రాసెస్ అనేది ఇయర్కి కొనసాగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి నేను 40, నాది బీసీ కేటగిరీలో 40 సీట్స్లో నేను నాకు ఒక సీట్ రావాలి. దానికి అరౌండ్ 1000 మెంబర్స్ దాకా ఉన్నారు కాంపిటీషన్. ఇప్పుడు నేను నా చేతిలో నేను చేయాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు యూనివర్స్ చేతిలో ఉంది. అది నేను ధ్యానం ద్వారా మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నాను. సో తనేంటి ఎగ్జామ్స్ అపియర్ చేశారు. మొత్తం 1000 క్యాండిడేట్స్ ఉన్నారు ఒక పోస్ట్కి. ఆ 40లో 1000 మెంబర్స్ ఉన్నారు, అవునా? ఆ 40లో నాకు సీట్ ఉందా లేదా అన్నది తన క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. మీ పర్పస్ ఏదైతే ఉందో, మీ ప్యాషన్ అది కాకపోతే డిలే అవుతుంది, టెస్ట్ పెడుతుంది. ఇచ్చేటప్పుడు టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మేనిఫెస్టేషన్ అనొచ్చు లేదా విజువలైజేషన్ అనొచ్చు. ఆల్రెడీ ధ్యానంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ మనం ఏంటి అంటే విజువలైజేషన్ ప్రాసెస్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడే అనుకున్నాం మనం, సృష్టిలో ప్రతి 2 సార్లు జరుగుతాయి. అంటే ఆ జాబ్కు సంబంధించి నువ్వు కరెక్ట్గా విజువలైజ్ చేయట్లేదు, సింక్ అవ్వట్లేదు. ఇంకా స్ట్రెంగ్త్ పెంచు, ఆబ్వియస్గా అయిపోతుంది అది. ఓకేనా? కానీ ఒకటే, నేను చెప్పానని రికార్డ్ అవుతుందని కాదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అది మీ లైఫ్ కోర్ పర్పస్ కాకపోతే అవ్వదు. ఐఎమ్ సారీ, ఎవరైనా చెప్తున్నాను ఏంటో పుసుకున ఎప్పెత్తున్నావు కాదని అనుకోండి. కోర్ పర్పస్ కాకపోతే తలకిందులు తపస్సు చేసినా అవ్వదు. లైఫ్ అండ్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఫైండ్ యువర్ కోర్, ఫైండ్ యువర్ పర్పస్. దట్స్ ద రీజన్ పీపుల్ వైస్ సే ఫైండ్ యువర్ పర్పస్, బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. ఓకే, ఒక్కటి విజువలైజేషన్ మీ ఎఫర్ట్ చేశారు. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మోస్ట్లీ యూ విల్ గెట్ దిట్. బట్ స్టిల్ అది కాకపోతే ఒకసారి ప్రిపేర్ అయి ఉండండి. యా ప్లీజ్. సార్, నా పేరు మురళి, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను ధ్యానానికి
యూట్యూబ్ ద్వారా పరిచయం అయినాను. నాకు ఎవరు చెప్పలేదు ధ్యానం చేయమని. యూట్యూబ్ ద్వారా కనెక్ట్ అయినాను. కనెక్ట్ అయిన 6 నెలలకి నాకు పిరమిడ్ కట్టాలనిపించింది. పిరమిడ్ కట్టి అందరికీ ధ్యానం నేర్పించాలా అన్న థాట్ వచ్చింది. నేను వృత్తిపరంగా ఏంటంటే మెకానిక్ అంటే నా మైండ్ మెకానికల్. ఏంటంటే ప్రతి ఒక్కటి టెక్నికల్గా చూస్తే ఏదైనా అర్థం చేసుకోగలిగే గ్రాసింగ్ అయితే భగవంతుడు నాకు ఇచ్చాడు. దానివల్ల ఏంటంటే నేను ఏదైనా చూస్తే అది చేయాలన్న తపన ఉంటుంది. ఆ తపనలో పిరమిడ్ కట్టాలన్న ఆలోచన వస్తే దాని టచ్చర్కి నా మైండ్లోనే సార్ చెప్పినట్టు అవన్నీ చేశాను. దాన్ని కట్టడానికి నేను ఎవరిని డొనేషన్లు అడగలేదు, ఎవరిని ఏమీ అడగలేదు. మా అమ్మని మాత్రం ఒక 10,000 ఇమ్మా నేను పిరమిడ్ కట్టేస్తాను అన్న. కానీ మా అమ్మ ఇచ్చేసింది. కానీ అక్కడ పోతే 22,000 ఇనుప సామాన్ల వరకే, అంటే పైపులు వాటికి సంబంధించినటివి. ఇంకా 10,000 పడ్డాయి, ఇంకా కాల. కానీ నేనేమో అది కట్టాలనుకున్నాను. ఒక 6 మంత్స్ పట్టింది. వారానికి ఒక 1,000 రూపాయలు వస్తే ఆ 1,000 రూపాయలతో సిమెంట్ తీసుకుని వచ్చి నేనే మొత్తం ప్లాస్టింగ్ అన్నీ చేసి లాస్ట్న అది చేయగలిగాను. అది సక్సెస్ఫుల్గా చేసేసాను. పిరమిడ్ అయితే కట్టేశాను. కానీ నెక్స్ట్ థాట్ ఏమొచ్చిందనంటే, నాలో సబ్జెక్ట్ లేకుండా నేను పిలిచి ఏం చేస్తాను? ఎవరికైనా వస్తే వాళ్ళకి నేను సందేహాలు తీర్చేవాడిగా ఉండాలి. కానీ వాళ్ళు చెప్పేదానికి నేను వంతపాడి వాళ్ళతో పాటు వెళ్ళేటట్టు ఉండకూడదు కదా. అందుకని నేను ధ్యానం గురించి తెలుసుకోవాలని అప్పటి నుంచి నేను ఎక్కడ ధ్యానం క్లాసులు జరిగినా నాకు ఆ సమయంలో ఖాళీ అనిపిస్తే ఎక్కడికైనా వెళ్ళడం అనేది నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పర్సనల్ గోల్ ఏంటంటే, అందరికీ తెలిసింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత పని బాట వదిలేసి కళ్ళు మూసుకొని కూర్చుంటారు, పనులు చేయరు, అటు పోతుంటారు ఇటు పోతుంటారు అన్న ఆలోచన ఉంది. దీన్ని నేను మార్చాలి అనుకుంటున్నాను. అంటే నేను చేయగలిగినది ఏంది అని అంటే, నేను ధ్యానం చేస్తూ ఉండి కూడా కొన్ని ఏదో ఒకటి నేను సాధించాలన్న తపన ఉంది. ఈ తపనతో కొన్ని రెడీ చేశాను ఏసీ సర్వీసింగ్కి సంబంధించి. సో మొత్తానికి ఏంటి అంటే, మీరు ఏసీ కొన్ని రెడీ చేశారు. ఒకటి ఏంటి, మీలో సక్సెస్ సీక్రెట్ ఏంటంటే, ఏదైతే పిరమిడ్ అనుకున్నారో మీరు కట్టేశారు బై హుక్ ఆర్ క్రూక్. కష్ట నష్టాలు భరించారు, ఇన్ని చేశారు, జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఇంకోటి ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి మాస్టర్, మిస్ అయినాయి సార్, వచ్చేస్తాయి ఇవి కూడా ఆన్ ది వే. ఆ 4 ఏంటంటే నేను అనుకున్నది ఏసీ కూలింగ్ కాయిల్కి సంబంధించి పైప్ బెండింగ్ మిషన్ ఒకటి తయారు చేయాలనుకున్నా. అది ఫైనల్లో ఆగిపోయింది. ఆ రేకు బెండింగ్ మిషన్ తయారు చేయాలనుకున్నా. అంటే నాకు వెల్డింగ్ కూడా రాదు, అన్నీ ప్రాక్టీస్ చేయడమే, ప్రాక్టీస్ చేసి చేసుకుంటా పోవడమే. వీటిలో అన్నిటిలో నేను 75% సక్సెస్ అయిపోతున్నా. ఒక్క 25% కాడికి వచ్చేటప్పటికి దాని రిజల్ట్ వచ్చేటప్పటికి నాకు కావాల్సిన రిజల్ట్ రాకపోవడం వల్ల అక్కడ డిసప్పాయింట్ అవుతున్నా సార్. అంత ఈజీగా అది వచ్చేస్తే కిక్ ఏముంటుందో చెప్పు. అవునా? మీరు మొదలుపెట్టిన ప్రతిదీ చేయగలరు, ప్రతిదీ మొదలెట్టేస్తారు. ఓకేనా? అక్కడ ఒక లైన్ ఉంది చూడండి, ద ఓన్లీ లిమిట్ టు అవర్ రియలైజేషన్ ఆఫ్ టుమారో విల్ బీ అవర్ డౌట్ ఆఫ్ టుడే. ఇంకా మీలో ఒక డౌట్ ఉంది కొంత, ఆ డౌట్ క్లారిఫై చేసుకోండి, ఖచ్చితంగా మీరు చేయగలరు. కాకపోతే ఏంటంటే, మీరు అన్నట్టుగా కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నా, అవి ఏంటి అనేది మనం మళ్ళీ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సక్సెస్ఫుల్గా సార్కి ఒక్కసారి రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. ఎందుకంటే పిరమిడ్ కట్టేశారు. అది పరోపకారం, అందరికీ మంచి చేయడం కోసం మొదలుపెట్టారు కాబట్టి త్వరగా అయిపోయింది. సార్ పర్సనల్ని మాత్రం స్టక్ అయి ఉంది. అంటే పరోపకారం చేస్తూ మీ పర్సనల్ స్ట్రెంగ్త్ పెంచుకున్నప్పుడు మన పర్సనల్ లక్ష్యాలు కూడా చేరిపోతాయి. ఓకేనా? డిసప్పాయింట్ అవ్వకండి. కొంచెం ఏదో ఇంకా దగ్గరకు వచ్చి ఆగిపోతున్నారని ఫీల్ అవుతూ ఉంటారు మీరు. ఆ స్టేజ్ని మీరు దాటేయబోతున్నారు. కాకపోతే కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? ఎస్ బాస్. హాయ్, నా పేరు శ్రీనివాసులు. నేను జోరులాంబ రద్వాల నుండి వచ్చాను. నేను 2021లో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. అది పెండింగ్ అవుతూ 24 దాకా వచ్చింది. రీసెంట్గా రాశా, కానీ అన్ని ఎగ్జామ్స్ రాశా, అన్నిట్లో ఫెయిల్ అయినా. అది ఎక్కడ మిస్ అవుతుందో తెలియదు. 24లో వచ్చేసి నాకు ధ్యానం పరిచయం అయింది నాగేంద్ర సార్ వల్ల. చిన్నప్పటి నుండి నాకు స్టేజ్ ఫియరు. నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటా, అందరికీ చెప్తా, కానీ స్టేజ్ మీద అంటే భయం వేసేది. 24లో మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అయినా మా నాగేంద్ర సార్ వల్ల.
అప్పటి నుండి సార్ పిలిచేవాడు, ధ్యానానుభవాలు చెప్పాలని పిలిచేవాడు. అప్పుడు కూడా భయం వేసేది. ఇంకా పోతూ చెప్పిన ఇప్పుడు కనీసం అంటే 15 మెంబర్స్కి నేనే క్లాసులు చెప్తా. హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ అక్కడ నేనే చెప్తా క్లాసులు. ఒక 15 మెంబర్స్ ఉంటారు, 50. ఇది వచ్చేసి నాకు గవర్నమెంట్ జాబ్ రావట్లేదు, కానీ నేను క్లాసులు చెప్పిన వాళ్ళందరికీ చాలామందికి వచ్చాయి. నీ వల్లే నేను మారిన. వాళ్ళు అంటారు నువ్వు లేకుంటే నాకు జీవితం లేదు, అరే మాస్టర్ నువ్వు లేకుంటే నేను లేను, అదే అంటారు. కానీ నాకు మాత్రం గవర్నమెంట్ జాబ్ రావట్లేదు. ఎక్కడ మిస్ అవుతుందో తెలియదు నాకు. కానీ ఇంకోటి సార్ ఇంతకుముందు కోర్ అదేమో సబ్జెక్ట్ అన్నాడు, అది నాకు కూడా తెలియదు. దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తే నేను కూడా కొద్దిగా ముందుకు వెళ్తా అనుకుంటున్నా. కానీ నా సబ్జెక్ట్ ఇదా లేదా ఇంకోటి ఉందా తెలుస్తలేదు నాకైతే. కానీ నా వల్ల మాత్రం చాలామంది మంచిగా అవుతున్నారు. చాలా ఇది మాత్రం సంతోషం ఉంది. ఏం పేరు అన్నారు? శ్రీనివాస్ గారు. అదే అన్నమాట. అంటే మన ఇద్దరికి కొంచెం దగ్గరగా లక్షణాలు ఉన్నాయండి. 10th ఫెయిల్ అయి నేను ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయితే ఇంటర్ కాలేజీ సెకండ్ టాపర్లేండి, అది ఒక వేరే విషయం. ఫస్ట్ ఎందుకు రాలేదు అనకండి, ఎందుకంటే మన సైకాలజీ అదే. మరి ఎందుకు రాలేదు బాయ్, ఫస్ట్ రావాలి కదా. సెకండ్ వచ్చి ఫెయిల్ అయినోడు 2 ఏళ్ళు ఆల్రెడీ వర్క్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ అది కాదు, ఫస్ట్ రావాలి కదా. సింపుల్ లాజిక్ అండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు నేను ఇంటర్మీడియట్ స్టోరీ చెప్తున్నానంటే, నేను సబ్జెక్ట్ చెబితే వాడికి 87 నుంచి 97 మధ్యన స్కోర్ వస్తుంది, నాకు మాత్రం 80 మార్క్సే వస్తాయి. అంటే రాత అంటారు కదా, ఇక్కడ రాత తెలీదు, ఈ రాత బాలేదు. ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. మీ హ్యాండ్ రైటింగ్ బై డిఫాల్ట్ బాగాలేకపోతే స్కోర్ రాదు. కంటెంట్ అంతా ఉంటుంది నాకు ఇక్కడ. నా దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటారు, వాడేమో 96, 97 కొట్టేస్తాడు, నేనేమో 80, 82లో ఆగిపోతున్నా. ఇదేంద్రా భయ్ అంటే ప్రజెంటేషన్ 2 పేపర్లు పక్కన వేసుకుంటే నాకే అనిపిస్తుంది, వద్దులే నాదే బాగాలేదులే అని. కొంచెం నిజాలు ఒప్పుకోవాలి కదా. ఓకే రైట్. సో అండ్ రెండో పాయింట్ వచ్చేసి శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోండి, అందరూ మీకు చెప్పలేము మీ కోర్ అది కాదనిపిస్తుంది నాకైతే మీరు ఇన్నిసార్లు చెప్పడం వల్ల. ఖచ్చితంగా కాదు. రెండోది, ఈ హ్యాండ్ రైటింగ్ కానీ ప్రిపరేషన్ కానీ ఎక్కడో దెబ్బ కొడుతుంది. ఒకటి ఫిజికల్గా మెటీరియలిస్టిక్గానే కన్ఫర్మ్ చేసుకోండి, లేదా ఇంటర్నల్గా కన్ఫర్మ్ చేసుకోండి మీ కోర్. ఓకే కూర్చోండి, రిలాక్స్. శ్రీనివాస్ గారు అడిగినట్టుగా, సార్ నా సబ్జెక్టు ఇది కాదు, అవునా కాదా? అమ్మ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? శ్రీనివాస్ గారు మళ్ళీ చెప్తాను రండి. నా పేరు జానకమ్మ, పూజారి తాండ మాది. మా అభినగర్ అంటే ఒకదాన్నే వచ్చాను. బట్ అసలు నేను గోల్ ఏది పోగొట్టుకున్నానంటే, నాకు ఏది కోరిక మాత్రం ఏం లేదు. ఏం కోరిక కోరుకున్నా నేను భారతదేశంలో ఎక్కడ సేవ చేయడానికి వెళ్ళాలని కోరుకున్నాను సార్. సేవ చేయడానికి కోరుకున్నాను, కానీ నాకు కొన్ని దినాలు నా సంసారంలో చిక్కుముడులు చిక్కాయి, నేను వెళ్ళలేకపోయాను. నాకు కనీసం ఇప్పటి నుండి అన్నా నాకు శక్తి సంపాదించుకొని సేవకి, భారతదేశంలో ఎక్కడ సేవలు ఉంటాయి, ఎక్కడ మెడిటేషన్ జరుగుతాయి, ఎక్కడ పిరమిడ్ల ధ్యానం జరిగితే అక్కడ వెళ్ళాలని కోరిక ఉంది. 21కి వచ్చినాము, ఇంకా ఇక్కడే ఉన్నాం సార్. లాస్ట్ వరకు సేవ చేసుకొని పోవాలని మాకు ఇదే కోరిక. కావాల్సిన మాకు శక్తి కావాలని ఇదే కోరిక సార్. ఈ స్టేజ్ మీదకి వచ్చి తన యొక్క ఏం కావాలని కోరుకుంటుందో చూడండి. యూనివర్స్లో అడగండి ఇవ్వబడుతుంది, తట్టండి తెరవబడుతుంది అన్నది కన్నా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మీరు గట్టిగా అడిగారు కదా ఈరోజు, ఖచ్చితంగా అది ఆబ్వియస్గా తీరిపోద్ది. ఎందుకు? పర్సనలా, యూనివర్సల్ గోలా? పరోపకారం. అవునా? నా గురించి కాదు, నా జోబులు నిండటం గురించి మాట్లాడట్లేదు ఆమె. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరూ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, భారతదేశాన్ని మార్చేయాలి అన్న ఆలోచనలో అఫ్కోర్స్ ఎమోషనల్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, అప్పుడు వస్తూ ఉంటాయి. భారతదేశం మార్చడానికంటే ముందు ఇన్నర్ దేశం, మన ఇంటి దేశము, మన దేశం, మన దేహము, మన దేశం మార్చుకుంటే చాలు. ఎందుకు అంటే అవుటర్ వరల్డ్ అనేది ఇట్ జస్ట్ క్రియేట్స్ యువర్ ఇన్నర్ వరల్డ్, క్రియేట్స్ యువర్ అవుటర్ వరల్డ్. ఒకసారి నాతో పాటు చెప్పే ప్రయత్నం చేయండి. మై ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ మై అవుటర్ వరల్డ్. మై ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ మై అవుటర్ వరల్డ్. సో అందుకని ఫస్ట్ ఏంటంటే అందరూ బయట ఏదో వాళ్ళెవరో మారిపోవాలి, వీళ్ళెవరో మారిపోవాలి కాదబ్బా. నేను మారాలి, నా లోపల మారాలి.
నేను ఏదైతే మారాలి, ఎందుకంటే ఏదైతే నువ్వు చూడాలనుకుంటున్నావు అది ఫస్ట్ నేను లోపల చూసుకోవాలి, అది జరగాలి, అప్పుడే అది కనెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఒక విషయం నేను మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను. మీ పిల్లలకు ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు రాణించగలరా లేదా అనేది 3 ముక్కల్లో తెలిసిపోతుంది. తెలుసుకోవాలనుకుంటున్నారా? 3 ముక్కలు చెప్తాను. ఒకటే, ఓకేనా? 3 అంశాలలో మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి. మీకు కానీ మీ పిల్లలకు కానీ వాళ్ళు అందులో రాణిస్తారా లేదా అనేది తెలిసిపోతుంది. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ? ప్రైవేటా గవర్నమెంట్ సెక్టర్ నేను అన్నాను. ఓకే. ఎంతమంది మీరు చేస్తున్న పనులు ఇష్టపడుతున్నారు చెప్పండి. మీరు చేస్తున్న పనులు ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఫోర్స్ఫుల్గా కాదు, హార్ట్ఫుల్గా చెప్పండి. పడుకునేటప్పుడు నేను రేపు మళ్ళీ పనికి చాలా సంతోషంగా, ఎనర్జెటిక్గా, ఉత్సాహంగా, ఉల్లాసంగా వెళ్తాను అనే వాళ్ళు ఉన్నారా? నిస్సత్తువ నీరసత్తువ వెళ్తూ ఉన్నారా? గుడ్. ఇది నంబర్ యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు ఉందో చెప్తాను చూడండి. ఈరోజు యూనివర్స్లో మనం గ్లోబల్ సర్వేస్ తీసుకున్నా కూడా 80% వాళ్ళు చేస్తున్న జాబులు దారుణంగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు అవకాశం దొరికితే. 80%. రిమైనింగ్ 20% వదిలేసే అవకాశం కూడా లేకుండా అందులో ఒక 18% అవకాశం లేకంగా అది ఇంకా వాళ్ళ ఆలోచనే చేయట్లేదు. మిగిలిన 2% మాత్రమే సృష్టిని, ఈ ప్రపంచాన్ని లీడ్ చేస్తూ ఉంటారు అన్న విషయం మీకు తెలిసిందే. ఓకే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ పాయింట్, రెడీ? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, అందరూ మనసా వాచా కర్మన. ఓకేనా? ద వెరీ సింపుల్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఆ పనికి సంబంధించిన, శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? మీరు కోర్ సబ్జెక్ట్ మీది కాదా లేదా అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ పాయింట్, మీరు దానికి సంబంధించిన వర్క్ చేస్తుంటే మీరు టైర్డ్ అవుతారా, అలసిపోతారా, ఎనర్జీ వస్తుందా? అలసిపోతారా, ఎనర్జీ వస్తుందా? ఇప్పుడు వీలైతే అప్పుడు వదిలి పక్క పడేసి పోదాం అనిపించి అన్న ఫస్ట్ అలాంటి ఫీల్ వస్తే అది మీది కాదు. అలాంటి ఫీల్ వస్తే మీకు కాదు అది. దానికి బదులుగా ఇంకా 2 గంటలు ఎక్స్టెన్షన్ అయినా కూడా ఎటువంటి డిఫరెన్స్ లేకుండా కంటిన్యూ వర్క్ చేయగలిగితే అది మీది. అది మీది. మీ పిల్లలు కూడా ఇదే అప్లై చేయండి. అలా అని చెప్పేసి పిల్లలు కొంతమంది అడిగారు, మనకు టీవీ ప్రోగ్రామ్స్లో మనం లైవ్ చేస్తున్నప్పుడు ఒకసారి పిల్లలకు సినిమాలు చూడమంటే చాలా ఇష్టం కదా, అలా అని చెప్పేసి అందరూ హీరోలు హీరోయిన్స్ అయిపోతారంటే, సరే కంటిన్యూస్గా 4 సినిమాలు చూపించండి, గ్యాప్ ఇవ్వకుండా. ఫుడ్ ప్రొవైడ్ చేయండి, వాటర్ ప్రొవైడ్ చేయండి, వాష్రూమ్ ఉన్న దాంట్లో పెట్టేసి 4 సినిమాలు చూడాలి, కళ్ళు బంద్ చేయకూడదు. అయిపోయింది ఇంకా దెబ్బకు మళ్ళా. దట్ ఈస్ నాట్, అర్థమవుతుందా? కొంతమంది అడుగుతారనమాట. అలాంటి తల కొంచెం అటు ఇటు కాకుండా క్లారిటీ ఉండండి. 2వ పాయింట్ వచ్చేసి పులకింత అంటే తెలుసా? పులకించిపోవటం, రొమాంటిక్ ఫీల్, తెలియని లేదా గూస్ బాంబ్స్, రోమాలు నిక్కబుడుచుకోవటం. ఓకేనా? నీ యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉందో, మీ యొక్క పని ఏదైతే ఉందో, పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన ఆలోచనలు మైండ్లో కలుగుతూ ఉన్నా, దానికి సంబంధించిన రీసెర్చ్ వర్క్ మీరు చేస్తూ ఉన్నా, మీరు డైరెక్ట్గా చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తున్న అందులో ఈసుమంతా పప్పులో ఉప్పేసి కలిసినట్టుగా, పొత్తు కలిసినట్టుగా ఈసుమంతా మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నా కూడా మీకు మంచి కిక్ వస్తూ ఉంటుంది. పులకించిపోతారు మీరు, ఎందుకంటే అది మీ కోర్, మీ ఏరియా, మీ డొమైన్ అది. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ అండి. ఫస్ట్ టైర్డ్ అవ్వడానికి బదులుగా ఎనర్జీ రావాలి. సెకండ్ వచ్చేసి పులకించిపోగలగాలి. థర్డ్ వచ్చేసి ఎప్పుడు కూడా మీరు ఎనర్జెటిక్గా ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉంది. 3వ పాయింట్ వచ్చేసి, అరే 5 అవుతుంది, అది కూడా పనిచేస్తుంది కరెక్ట్గానే, ఇది పనిచేస్తుంది, ఇంకా చాలు ఈ రోజుకి. వాచ్ చూసుకోకుండా మీరు లీనమవ్వగలిగిన పని మీదండి. ఈ 3 సిమ్టమ్స్. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, మీరు ఏ వయసులో వాళ్ళు ఉన్నా సరే, అలసటకు బదులుగా రీఛార్జ్ అవ్వాలి, పులకించిపోగలగాలి. 2వది, మీ దగ్గర ఎనర్జీ ఉంది, అన్నీ ఉండి కూడా ఆపాలనిపించకుండా జరిగే విషయాలే. అది మీ యొక్క రంగం అయితే, మీ యొక్క ఫీల్డ్ అయితే, మీ యొక్క ప్రొఫెషనల్ అయితే ఖచ్చితంగా అదే మీ కోర్. కావాలంటే ఈ రోజు నుంచి చెక్ చేయండి. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. నేను చెప్పడం కాదు, అదే జరుగుతుంది అందరికీ. ఫైన్.
సో దిస్ ఇస్ అబౌట్ లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే రిఫ్లెక్ట్ అనేది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవ్వగలగాలి అందరూ. ఓకే, రిఫ్లెక్ట్లో ఫోకస్ ఆన్ యువర్ ఏరియాస్ క్విక్. లైక్ ఫస్ట్ వన్ ఈజ్ రివ్యూ, ఎన్ని నేను సక్సెస్ అయ్యాను, ఎన్ని సక్సెస్ అవ్వలేదు. సెకండ్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఈజ్ ఇవాల్యుయేట్ చేస్తాం, అందులో పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఇలా మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవటం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోకస్, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎందుకు అచీవ్ చేయలేకపోయాను, ఆ ఏరియాస్ లిస్ట్. మీకు ఇంకొక సింపుల్ టెక్నిక్ చెప్పనా, మీ పిల్లలకి అందరికీ కూడా నేను చెప్పేది మీ యొక్క నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్ని 2 కాలమ్స్గా డివైడ్ చేయండి. 2 కాలమ్స్గా డివైడ్ చేయండి. చేసి ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఆల్రెడీ అచీవ్డ్ గోల్స్ లిస్ట్ రాయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అచీవ్డ్ గోల్స్. రైట్ హ్యాండ్ సైడ్, మీ రైట్ హ్యాండ్ సైడ్, అందరికి రైట్ హ్యాండ్ ఉందా? ఇది రైట్ హ్యాండ్ ఏది? ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ పవర్ఫుల్. రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేయండి అంటే నాట్ అచీవ్డ్ గోల్స్ రాయండి. అన్అచీవ్డ్ గోల్స్ రాయండి. ఇప్పుడు అచీవ్ చేసిన గోల్స్తో పెద్ద పని లేదుగా మనకు, దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం మెల్లిగా కొంచెం. ఓకే, అన్అచీవ్డ్ గోల్స్ వీలైతే రెడ్ పెన్తో రాయండి. సైకలాజికల్గా మీరు బుక్ ఓపెన్ చేయగానే, న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి మీరు ఈ రోజు నుంచి. ఎవరు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడరు, స్ట్రైట్ అవే రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ ఫోకస్ చేయాలి. ఈ గోల్ ఏ కారణం చేత ఆగిపోయిందో మీరు ఖచ్చితంగా అక్కడ ఫోకస్ చేయాలి. అప్పుడు మీకు తెలిసిపోతూ ఉంటుంది. లర్న్, అప్పుడు ఫోకస్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని విషయాలు తెలుస్తుంది. అవును, నాలో కొన్ని స్కిల్స్ లేవు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చారు తిరుపతి నుంచి. ఆమె షీ వాంట్స్ టు లెర్న్ అవర్ మేనేజ్మెంట్ స్కిల్స్, సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటాను నేను. టైం మేనేజ్మెంట్ కావచ్చు, స్పీడ్ రీడింగ్ స్కిల్స్ కావచ్చు. ఎందుకంటే పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయాలి. శ్రీనివాస్ గారికి కూడా కొన్ని ఏదైతే టెక్నిక్స్ ఉంటాయి, షార్ట్ కట్లో ఎక్కువ సిలబస్ గుర్తుపెట్టుకోవటం, లేదా ప్రజెంటేషన్ స్కిల్స్, ఏదో ఒక లీడ్ ఉంటుంది. అక్కడ ఫోకస్ చేసాం కదా, దాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అది నేర్చుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే రిఫ్లెక్షన్ వస్తుంది మళ్ళీ. నెక్స్ట్ ఎంపవర్, నేర్చుకొని వదిలేస్తే కుదరదు, ఖచ్చితంగా దీన్ని అప్రూవ్ ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటున్నావో, దాన్ని ఇంప్లిమెంట్ చేసావో ఖచ్చితంగా మీకు శక్తి వస్తుంది, ఆటోమేటిక్గా మీరు ఎంపవర్ అవుతారు. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫార్మ్ అవటం అనేది అందరికీ ఒక 2 చీమలు ఉన్నాయట, 2 కాదు, ఆ చీమలు ఒక మీటింగ్ జరుగుతుంది, మంచి మీటింగ్ రసవత్తరంగా జరుగుతుంది. అందులో నాలాంటి వాడు ఊకే ఉండక మధ్యలో కొంచెం డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి ఒకరిని పిలిచి నువ్వు ఏం కావాలనుకున్నావు అన్నాడట. ఐ వాంట్ టు బీ ఎ రిచ్ యాంట్ అన్నదట. ఐ వాంట్ టు బీ ఎ రిచ్ యాంట్. బాగా డబ్బులు అవసరం కదా, ధనం అదేదో ఉంది కదా, ధనం జగత్ మూలం, అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఇంగ్లీష్ వల్ల దెబ్బ ఇది ఇలాంటి పోయింది. రైట్. సో యాంట్ ఏమనింది? రిచ్ యాంట్ అంది. ఇంకొక యాంట్ వచ్చింది, నువ్వేం కావాలనుకుంటున్నావు? ఐ వాంట్ టు బీ ఎ ఫ్యాట్ యాంట్ అన్నదంట. ఇంకొక యాంట్ అడగకుందుకే ముందుకు వచ్చి ఐ వాంట్ టు బీ ఎ స్లిమ్ యాంట్ అనిందంట. గాట్ ఇట్? అండ్ ద 4th వన్, ఇంకొక యాంట్ వచ్చేసి ఒక చీమను అడిగితే, హే ఈ చీమ బతుకు చిరాకు వచ్చేసింది నాకు, ఐ వాంట్ టు బీ ఎ బటర్ఫ్లై అనిందట. సీతాకో చిలుకగా మారాలని ఉంది, అవకాశం దొరికితే అనిందంట. నో మోర్ యాంట్, ఐ డోంట్ వాంట్ టు బీ ఎనీ మోర్ యాంట్. ఫైన్, ఎనీ మోర్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎక్కడ లక్ష్యాలు పెట్టుకున్నారో అర్థమైందా? లాస్ట్కు యాంట్ ఏమనింది? చీమ బతుకు చాలు ఇంకా నాకు, సీతాకో చిలుకలా మారి స్వేచ్ఛగా ఆనందించాలి, అలా తయారవ్వాలిందంట. అలా తయారవ్వాలి అంటే ఇలాంటి కొన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాలి మీరు, ఊకే అవ్వదు. ఫోకస్ అనేది అయితే ఒక విషయం ఇక్కడ దీని కాకుండా ఫోకస్ వచ్చేటప్పుడు ఏం చేయండి అంటే, వెరీ సింపుల్, ఫోకస్ ఆన్ వన్ గోల్, వన్ కోర్స్, ఫోకస్ ఆన్ వన్ కోర్స్ అంటిల్ యూ సక్సీడ్. ఫోకస్ ఆన్ వన్ గోల్ అంటిల్ యూ సక్సీడ్. ఒకసారి 2 పడవల ప్రయాణం చేస్తూ ఉంటారు, 4 గోల్స్ పెట్టుకుంటారు, ఒకే టైం 4 అవ్వండి. దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి, ఇవ్వకపోతే పని అవ్వదు, మీరు ప్రశాంతంగా కూర్చోలేరు. దేనికి ఇప్పుడు ఇవ్వాల్సిన టైం అప్పుడే ఇవ్వాలి. సో దీన్ని కొంచెం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. హ్యాపీ, అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటి? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కామన్గా ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ గోల్స్లో కామన్గా ఉండేది 1 హెల్త్, 2 కెరీర్, 3 పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించి అందరూ హ్యాపీగా ఉండాలి, అవునా?
హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? ఈ అనాలి అందరూ ఒకసారి. అది కాదు, అదేంటంటే కొంతమంది అది అలా కాదు, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఓకే సార్ ఈ బాగాలేదు, నేను నవ్వుతాను అంటే నవ్వాలి. హా 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 హా. నీకు నవ్వడం కూడా రావట్లేదు. సో ఎవ్రీవన్ వాంటెడ్ టు బీ హ్యాపీ, బట్ హ్యాపీకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. యా, ఫస్ట్ థింగ్ ఈజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆబ్వియస్లీ మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ యోగా, మెడిటేషన్, ధ్యానంలో ఉంటున్నారు కాబట్టి మీరు ధ్యానంలో ఉంటున్నారా అలా నటిస్తున్నారా చూసుకోండి. ఎందుకంటే నటిస్తున్న వాళ్ళు ఫిజికల్గా ఇల్ హెల్త్ అవుతారు. ధ్యానంలో ఉండేవాళ్ళు ఆబ్వియస్గా కాన్షియస్నెస్ పెరిగి, అవేర్నెస్ పెరిగి, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి ఫిజికల్ హెల్త్ కూడా బై డిఫాల్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ మనకి ఏంటి అంటే అచీవ్మెంట్. ఆబ్వియస్గా మీరు ధ్యానం వరకు వచ్చారు అంటేనే ఒక రకమైన అచీవ్మెంట్. మీరందరూ కూడా చాలా అచీవ్మెంట్. చాలా విషయాలు బయట జరుగుతున్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూర్చోకుండా ఇక్కడ కూర్చోగలిగారంటేనే దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎప్పుడైతే హెల్త్ కాన్షియస్ అయ్యారో బై డిఫాల్ట్ యు ఆర్ ఇన్ ద ట్రూ పాత్ ఆఫ్ అచీవ్మెంట్ అండి, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఈరోజు బాగా అబ్జర్వ్ చేయండి, హెల్త్ ఇండస్ట్రీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ రిచెస్ట్ ఇండస్ట్రీ. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ కూడా అలాంటిదే. మనల్ని ఫాస్ట్ ఫుడ్ డైట్కి సంబంధించింది వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. సో ఐ డోంట్ టేక్ ఇన్ దట్, గెట్ ఇన్ టు దట్. పాజిటివిటీ, మన చుట్టూ ఎటువంటి సత్సంగత్యం ఉంది? పాజిటివ్ సత్సంగత్యం ఉందా? ఆంతాలకల్లా అదేదో కథ చెప్పినట్టుగా మనం ఎదుగుతుంటే వెనక్కి కిందికి లాగే సత్సంగత్యం ఉందా చూసుకోండి. మీ చుట్టూ ఉండాలి, మీ మైండ్లో ఆబ్వియస్గా ఉంటుంది. నెక్స్ట్ పర్పస్. ది అల్టిమేట్ గోల్ ఆఫ్ హిస్ పర్పస్. సంతోషం కావాలి, కానీ ఎందుకు కావాలి, ఎప్పుడు కావాలి? అల్టిమేట్లీ యూ షుడ్ ఫైండ్ అవుట్ లైక్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. వన్స్ యూ ఫైండ్ అవుట్ ద పర్పస్ బై డిఫాల్ట్ ఎవ్రీథింగ్ ఆన్ ట్రాక్. ఏదైతే మన లైఫ్ పర్పస్ను మనం ఐడెంటిఫై చేయగలమో ఆబ్వియస్గా ఖచ్చితంగా అన్నీ అందులోనే ఉంటాయండి. ఓకే, ఎర్నింగ్ ఫర్ గోడ్. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేయగలమో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఉంటాయి. సి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నెవర్ టూ ఓల్డ్ టు సెట్ అనదర్ గోల్ ఆర్ టు డ్రీమ్ అ న్యూ డ్రీమ్. మీ వయసుతో సంబంధం లేదు, ఎవ్వరూ టూ ఓల్డ్ కాదు, ఇంకా ఏమి లేదు. అందరికి ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తారు, మంచి స్టోరీ. కేఎఫ్సి ఫౌండర్ స్టోరీ విన్నారు కదా, అందరూ విన్నారా? ఎంతమంది ఉన్నారు? కేఎఫ్సి తినటమే తెలుసా, ఆయన గురించి కూడా తెలుసా మీకు? ఆయన ఒక చిన్న మేకపోతు గడ్డం లాంటి ఒక గడ్డం, తెల్ల గడ్డం బొమ్మ ఉంటుంది, చూసిర్రా? ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశారు తెలుసా ఆయన జర్నీ? సో ఎవరైతే ఇక్కడ అబోవ్ 80 ఆర్ బిలో 80 ఉన్నారో లేదా 60 ఉన్నారో మీ అందరికీ ఏంటంటే ఏజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ లైక్ అ పాయింట్ టు డ్రీమ్ అ న్యూ డ్రీమ్ ఫర్ న్యూ ఇయర్ అండ్ న్యూ గోల్ ఫర్ న్యూ ఇయర్. మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. డన్? సో with the happy note, everyone, I wish you have a great happy new year with the goals and all. And summing up, make sure that smart and purpose identify your core. Repair your past. Was last but one slide. So ఇందాక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ అని ఆల్రెడీ ఒక 3 బుక్స్ వరకు అయితే వచ్చాను. నా 4th బుక్ వచ్చేసి లాంచ్ అవబోతుంది. ద బుక్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ద రిజల్యూషన్ రోడ్ మ్యాప్. దిస్ ఈజ్ మై నెక్స్ట్ న్యూ బుక్. ఓకే, అండ్ సి ట్రాన్స్ఫార్మింగ్ యువర్ రిజల్యూషన్స్ ఇంటూ రియాలిటీ, మెయిన్ కంటెంట్ ఆఫ్ దిస్ బుక్. అయితే గ్లోబల్లో రిజల్యూషన్ అనేది గ్లోబల్ మార్కెట్ కాబట్టి ఏం చేశామంటే దీని ఎంఆర్పి వచ్చేసి $25గా ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే, గల్లీలో పుట్టాం, గల్లీలో పెరిగాం. సి, థింక్ గ్లోబల్లీ బట్ యాక్ట్ లోకల్లీ. మనకి ఈరోజు టెక్నాలజీ పుణ్యమా అని చెప్పేసి ప్రతిదీ పాసిబుల్ అవుతుంది. ఇది USDలో ఫిక్స్ చేసి అమెజాన్లో 18th of Jan, ఇందాక 18th ఒక నంబర్ చెప్పాను గుర్తుందా? పీపీటీ లాస్ట్ స్లైడ్. 18th ఒక నంబర్ చెప్పాను గుర్తుందా? ఏమన్నాను? క్విట్టర్స్ డే. లక్ష్యాలను ఎవరైతే వదిలేస్తున్నారో ఆ రోజు మన బుక్ మార్కెట్లోకి రాబోతుంది. ఎందుకు? వదిలేసిన రోజు నుంచి ముందుకు తీసుకెళ్ళటం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మై యంగ్ అండ్ యూత్ఫుల్ అండ్ ఎనర్జెటిక్ everyone, make sure that whoever interested to have this one,
యూ క్యాన్ హ్యావ్ ద బుక్. ఇట్ ఈస్ ఫర్ మార్కెట్లో మనకి లాంచ్ అయిన రోజు $25 అంటే సుమారుగా 2,000 రూపాయలకు ఆ బుక్ అమ్మబోతున్నాం మనం. ఎవరైనా మన తరపు నుంచి ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ 750 రూపీస్కే ఇప్పుడు ఎవరైనా బుక్ చేసినా కూడా మీకు అవకాశం ఇస్తున్నాం. క్యూఆర్ ఫైన్. దెన్ ఇట్ ఈస్ 2000+ ఉండబోతుంది మనకు ఒకసారి లాంచ్ అయిన తర్వాత. ప్రీ లాంచింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రాము గారు అండ్ ఎంటైర్ గురూజీ అండ్ ప్లాట్ఫామ్. దిస్ ఈస్ ద ఫస్ట్ రిలీజ్ ఆఫ్ మై బుక్ ఇన్ అ ఆస్పీషియస్ ప్లాట్ఫామ్. ఐ ఫీల్ దాట్. Fine, then anyone if interested, you can go for this. It's just 750 rupees for all of you people. Refer every time. In case ఈ రోజు కాకపోయినా మీరు రిఫర్ చేయగలిగితే తర్వాత ఎప్పుడైనా కాంటాక్ట్ చేసినా just give me this platform address. You will get. But this is only before pre-launch. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గట్టిగా చప్పట్లు పెడతాం వివేక్ చంద్ర గారికి. సో పత్రి సార్ చెప్తారు కదా ఎప్పుడు, పుస్తకం హస్తభూషణం. బుక్స్ ఆర్ షార్ట్ కట్ టు ఎన్లైటన్మెంట్. స్టార్ సైన్స్ అని ఒక బుక్ రచించిన ఈజిప్షియన్ స్పిరిచువల్ సైంటిస్ట్ లిండా గుడ్మెన్ చెప్తుంది. ఈమె పుస్తకాలు ఎప్పుడు చదువుతుంటే, ఇప్పుడు ఇలాంటి మాస్టర్లు ఉన్నారు, ఇక్కడనే దొరుకుతారు. గురువులు ఉన్నారు, ఇంకెక్కడో దొరుకుతారు. టైము, ప్లేసు ఇవన్నిటికీ అతీతంగా ఎప్పుడు మన దగ్గర ఉండే గురువు ఎవరు? సో బుక్స్ అన్నీ కొత్త కొత్త పుస్తకాలు చదువుతూనే ఉండాలి, కొంటూనే ఉండాలి. ఖచ్చితంగా చిరిగిన చొక్కా అవసరం లేదు మనకు, కానీ మనకు ఆ కెపాసిటీ ఉంది, పుస్తకాలే కొనుక్కుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ ఇన్వైట్ చేసుకుందాం. సార్ క్లాస్ ఎలా ఉంది? ఇన్వైట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. మీరు ఓకే అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఓకే. డన్. థ్యాంక్ యూ సార్.